శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకి శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వస్తాయి, ఒక్కోసారి 5 శుక్రవారాలు వస్తాయి. ఈ 2026వ సంవత్సరంలో 4 శుక్రవారాలు వచ్చాయి. అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. అయితే ఈసారి 3వ శుక్రవారం రోజున పౌర్ణమి రావటం వలన చాలామంది పౌర్ణమి రోజు శుక్రవారం కలిసి వచ్చింది, ఆ రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటే మంచిది అంటున్నారు. కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకోవడం మన ఆనవాయితీ. చారుమతీదేవి వ్రతకథలో చెప్పినట్లుగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. అంటే ఆగస్టు 21 రెండవ శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఒకవేళ ఆ రోజు కుదరదు అనుకుంటే మొదటి శుక్రవారం కానీ, 3వ శుక్రవారం కానీ, 4వ శుక్రవారం కానీ మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు చేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో ముత్యాలం తల్లికి కూడా పెట్టుకుంటాం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాతనే ముత్యాలం తల్లికి పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత వీలు పడిన గురువారాల్లో కానీ, ఆదివారం కానీ ముత్యాలం తల్లికి పెట్టుకోవచ్చు. ముత్తైదులు ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. పెళ్లిగాని పిల్లలు ఎవరైనా వ్రతం చేస్తుంటే వాళ్ళ పక్కన కూర్చొని వ్రత విధానం పాటించవచ్చు. అలాగే 5 నెలలు దాటిన గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం చేయకూడదు. అంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కనీసం 3-4 గంటలు పడుతుంది కాబట్టి వాళ్ళు అంతసేపు కూర్చొని వ్రతం చేయడం కరెక్ట్ కాదు కాబట్టి చేయకూడదు అంటారు. ఒకవేళ వాళ్ళకి ఓపిక ఉండి చేయాలనే కోరిక ఉంటే ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో, అంటే ఇంట్లో వాళ్ళైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళకి నైవేద్యం చేయడంలో కానీ, లేదా పూజ సమయంలో కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు చేసినంత ఫలితం లభిస్తుంది. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోవడంలో ఎటువంటి ఆచారం ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి కలశ ఆచారం ఉంటుంది, కలశం లేకుండా కొంతమంది చేసుకుంటారు. అలాగే నైవేద్యాల విషయానికి వస్తే కొంతమందికి మహానైవేద్యం ఉంటుంది. అన్నము, కూరలు, పులిహోర, పరవన్నం, బూరెలు అన్నీ చేసి పెడతారు. కొంతమంది వాళ్ళ ఆచారాన్ని బట్టి నైవేద్యాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మహానైవేద్యం ఆచారం ఉండి చేయలేము అనుకున్న వారు పులిహోర, పరవన్నం చేసి పెట్టినా సరే మహానైవేద్యం కిందకే వస్తుంది. అలాగే వరలక్ష్మి వ్రతం ఇలానే చేసుకోవాలి, అలానే చేసుకోవాలని ఏమీ లేదండి. మనకి తోచినంతలో, మనకి ఉన్నంతలో ఎలాగైనా చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అలాగే చాలామంది వరలక్ష్మి వ్రతం చేస్తే ఖచ్చితంగా అమ్మవారిని రెడీ చేసి పెట్టుకోవాలని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, మీరు పీఠం ఏర్పాటు చేసుకొని ఫోటో పెట్టుకొని కూడా వ్రతం చేసుకోవచ్చు. అమ్మవారి అలంకరణ చేసుకోవడం అనేది మన ఇష్టపూర్వకంగా చేసుకునేది. సో వరలక్ష్మి వ్రతం ఎంత ఘనంగా చేశాము, ఏ విధంగా చేసాము అనేది ముఖ్యం కాదు, మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిచాము అనేదే ముఖ్యము. అయితే ఈసారి బుధవారం రోజున అమావాస్య వచ్చింది కాబట్టి గురువారం రోజున మీరు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకొని శుక్రవారం రోజున అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ వరలక్ష్మి వ్రతం 2వ వారం కుదరదు అనుకుంటే 1st వారం కూడా చేసుకోవచ్చు. ఇంకా వరలక్ష్మి వ్రతం గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.